మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ నేను పండగకి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేసిన బూర్లు, గారెలు, పరవన్నం అన్నీ తినేసి నాన్న మండించే కూరగాయల పెరట్లోకి వెళ్ళామండి. మీకు ఎన్నిసార్లు ఈ కూరగాయల వీడియోలు చూపించినా బోర్ కొట్టుకోకుండా మీరు చూస్తున్నారు. నాకు కూడా చూపించడానికి బోర్ అనిపించట్లేదు. అంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. ఈసారి దోసకాయలు చూపిస్తున్నానండి. దోస తీగ అయితే చాలా బాగుంది. దోసకాయలు మంచిగా కాసినాయి. కానీ మొదటిసారి కోయటం అనమాట ఇది. నాన్న అన్నాడు కదా, మొదటిసారి దోసకాయలు కొయ్యాలరా రాండి అని తీసుకెళ్ళిండు. కానీ మేమే వద్దన్నాం. మేము కొయ్యాం నాన్న, కోసి నువ్వు మాకు ఇయ్యి, ఎందుకంటే నువ్వు ఇంత పంట పండిస్తున్నావు కదా, ఇన్ని చెట్లు వేసి ఇంత పంట పండిస్తున్నావు అంటే నీ చెయ్యి చాలా లక్కీ చెయ్యి అన్నట్టు మేము కొయ్యాం, నువ్వు కోసి మాకు ఇయ్యానంటే నాన్న దోసకాయలు కోసి మాకు ఇచ్చింది. దోసకాయలు సొరకాయలు మాత్రమే కోసినాము. ఇంకా గోంగూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు ఇట్లా చాలా ఉన్నాయి. కానీ దోసకాయలు సొరకాయలు మాత్రమే కోసాము. ఏదేమైనా నాన్న కూరగాయలు పండించడం మాకు డబ్బులు చాలా ఆదా అవుతున్నాయండి. కూరగాయలు కొనే పని లేకుండా వారం మొత్తం ఇవే సరిపోతున్నాయి కదా.